ఇక రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్రం ముందుకు సాగుతోందని అన్నారు. ఇండస్ట్రీలు గృహ అవసరాలకు అనుగుణంగా పవర్ ఉత్పత్తి చేస్తూనే మిగులు విద్యుత్తును అమ్ముకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకురావడమే లక్ష్యమన్నారు భట్టి. పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతా ఉంది. వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ, గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్ గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది. అంతిమంగా పవర్ సర్ప్లస్ గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ని అమ్ముకునే, అంటే అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్ గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి